నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ఈ మధ్య కాలంలోనే కాదు, మన పుట్టుపూర్వకాల నుంచి కూడా చూసుకుంటే చాలా రకాలుగా కొంతమందికి 7 months కే డెలివరీస్ అయిపోవడము, 6 months కే డెలివరీస్ అయిపోవడము, ప్రీమెచ్యూర్ బేబీస్ వచ్చేయడము, అండ్ అంతేకాకుండా కొంతమందికి నెలలు పూర్తిగా నిండిన తర్వాత కూడా ఆ బేబీస్ కాస్త అంగవైకల్యంగాను లేకుంటే మైండ్ మెచ్యూరిటీ సరిగ్గా లేకుండాను ఇలా ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు అసలు ఈ పేరెంట్స్ ఏదైనా రెమెడీ పాటించడం కానీ లేకుంటే ఏదైనా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ద్వారా కానీ వాళ్ళ పిల్లలకున్న ఈ అవగాహన శక్తి కాస్త మెరుగుపడి పిల్లలు అందరి పిల్లల్లాగానే వాళ్ళు కూడా నార్మల్ గా ఉండడానికి ఒక అవకాశం ఏమైనా దొరుకుతుందంటారా? ఖచ్చితంగా నేచర్ కానీ మన పెద్దవాళ్ళ మాటలు కానీ వింటే కాని పని అంటూ ఏది ఉండదు. అవును. అందుకే మన పూర్వీకులు కూడా పెద్దల మాట చెద్దన్నం మూట అనేవారు. చెద్దన్నము అంటే ఏంటంటే అది విటమిన్ B12 కలిగి ఉంటుంది. దాన్ని కర్డ్ రైస్ అని ఇప్పుడు రెస్టారెంట్ లో హై క్వాలిటీస్ లో మనకు అమ్ముతున్నారు. అయితే ఇందులో ఏమైపోతుంది అంటే చాలా వరకు గర్భిణీ దాల్చిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటంటే 2 ఉంటాయి. అవి ఎవరికి చెప్పరు. గర్భిణీ స్త్రీ అంటే తనకు నచ్చింది తినొచ్చు. అమ్మవారి స్వరూపంతో సమానం గర్భిణీ స్త్రీ అంటే. ఆవిడ ఏది అడిగినా పెట్టాల్సిందే. ఇది లేదు అది తినద్దు. కానీ ఈ మధ్య ఏమైపోయిందో షుగర్స్ పెరిగిపోతాయి, క్యాలరీస్ వచ్చేస్తున్నాయి, నేను లావ్ అయిపోతాను. బేబీ లోపల ఉన్నప్పుడు మీరు వినాల్సింది ఖచ్చితంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం, దాంతో పాటుగా ఉగ్రమైన శబ్దాలతోటి అమ్మవారి స్తోత్రాలు వింటారు. అవి వినకూడదు. అవి వింటే పిల్లవాడు కంగారుకు వచ్చేస్తుంది. మీకు సైంటిఫిక్ గా కూడాను గర్భిణీ స్త్రీలు ఉల్లిపాయ కట్ చేశారనుకోండి, బిడ్డ ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అందుకే ఉల్లిపాయ కట్ చేయడం, గొట్టురుకి కొంచెం దూరంగా ఉండండి డాక్టర్ సిఫార్సు చేస్తాడు. అదే మేము చెప్పామనుకోండి, ఏం చెప్తావో పంతులు పాత చింతకాయ పచ్చడి అంటారు. వాస్తవ రీత్యా చండీ యాగాలు జరుగుతున్నా, గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు అపర కార్యక్రమాలు చేస్తారు. అంటే పిండాలు పెట్టడము, తర్పణాలు చేయడము, ఇటువంటివి చేస్తున్నా వాటి యొక్క మంత్రాల బీజాక్షరాలు వినడం వల్ల బేబీ ఎగిసిపడుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. సౌమ్యంగా ఉన్నప్పుడు వేరు, భయం వేస్తున్నప్పుడు మన హార్ట్ బీట్ వేరేగా ఉంటుంది. మామూలుగా నడిస్తే హార్ట్ బీట్ ఒక రకంగా ఉంటుంది, స్పీడ్గా స్టెప్స్ ఎక్కితే ఒక రకంగా ఉంటుంది. ఇలా పిల్లవాడు కూడా లోపల ఉమ్మ నీరులో తిరుగుతున్నప్పుడు మీరు వినేటువంటి శబ్దము, మీరు వినేటువంటి మంత్రము, వీటి వల్ల ఆ బేబీకి ఎఫెక్ట్ కలిగే అవకాశం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా చాలా వరకు గురుపారాయణ చరిత్రలు గాని లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం గాని వినడం మంచిది. ఇందులో బీజాక్షర యుక్తంతో కూడుకున్నవి తక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బంది కలగదండి. ప్రశాంతమైన వాతావరణం కలగడానికి గురువు ఒక్కడే రక్షణగా ఉంటాడు, అంటే దారి చూపించేటువంటి వ్యక్తి. ఇందులో చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి గారు కానీ, పెద్దవాళ్ళు ఇంకెవరన్నా సరే, ఆఖరికి గణపతి సత్యనారాయణ ఇటువంటి వారందరూ కూడా విద్యార్థులకి మేధా దక్షిణామూర్తిని పాటించండి, మేధా దక్షిణామూర్తి వరకు మీకు కలిసి వస్తుందంటారు. కానీ విశేషంగా గర్భిణీ స్త్రీలు మాత్రం మేధా దక్షిణామూర్తి ప్రతిమని 10 నిమిషాలు చూస్తూ రోజు 10 నిమిషాలు స్నానం చేసిన తర్వాత కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకుని ఉదరం మీద, అంటే తన యొక్క గర్భసంచి మీద చేతులు 2 ఇలా పెట్టుకుని మేధా దక్షిణామూర్తి ప్రతిమను చూస్తూ దక్షిణామూర్తియే నమో నమః అనుకుని ఎర్రటి మన దగ్గర దక్షిణామూర్తి మూలమంత్ర జపంతో ఉన్నటువంటి ఈ మాలను ధరించి ఉదరానికి ఇలా పెట్టుకుని పడుకోవాలి. దీని వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అని పిల్లవాడికి వెళ్ళి నరాలు కానీ, చాలా మంది పిల్లలు 8వ నెల 9వ నెలలోనే బయటకు వచ్చేస్తున్నారు ఉమ్మ నీరు దిగిపోవడం వల్ల. పైగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఈ ఎర్రటి దక్షిణామూర్తి మా అనేది రక్షణగా ఉంటుంది. పిల్లవాళ్ళకి మనం 2 ఇవ్వగలుగుతామండి. ఒకటి ఏమిటి తెలుసా, అనారోగ్యాలు లేకుండా ఇవ్వాలి. పుట్టిన బేబీకి తాత ముత్తాతల నుంచి బీపీ షుగర్ వస్తూ ఉంటాయి. షుగర్ లెవెల్స్ తాతకు ఉందనుకోండి, పిల్లవాడికి కూడా వచ్చే అవకాశాలు కనపడతాయి. తర్వాత రెండోది ఏమిటంటే నరాలు
అనేటువంటివి మెలిపట్టడం, పేగు మెల్లో వేసుకు కొట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లవాడు కదా, నరాలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. ఇప్పుడు చుట్టు ఉందనుకోండి, కొయ్యాలి అంటే టైం పడుతుంది, చిగురు తెంపడం ఈజీ. అలా ఇక్కడ నరాలు అంటే ఇబ్బందిగా ఉండి ఈ పేగు మెల్లో పడినప్పుడు దాని వ్యవస్థ వల్ల ఇక్కడ చిన్న మెదడు ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మేధా దక్షిణామూర్తి మాత్రం రక్షిస్తారు. మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఒకటే రక్షణ. అటువంటి వాళ్ళు ఈ మాలను ధరించి, మీరు గ్రహణం వచ్చినా సరే దర్భలు పెట్టుకోకపోయినా పర్లా, ఈ మాలను ధరించి ఉదరం మీద వేసుకుని మీ పనులు మీరు చేసుకోండి. ఈశ్వరుడు నిజంగా రక్షగా, మీ పిల్లవాడికి పరిపూర్ణమైన రక్షగా ఉంటాడు. కొంతమంది పుట్టిన తర్వాత సీరం బిల్డర్ అంటే జాయింటీస్ వచ్చి పచ్చగా వచ్చి పిల్లలు బాక్స్ లో పెట్టాలి అని చెప్పి ఆ విధంగా కూడా కొంచెం ఇబ్బందులు పడుతుంది. అటువంటి ఇబ్బందులు రావు. పెడితే గిడితే ఒక్క రోజు పెట్టచ్చు, అంతే తప్ప వారాలు వారాలు పెట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ మాల ధరించడం వల్ల మేధా దక్షిణామూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. గురువుగారు, ఇప్పుడు కడుపులో ఉండే బేబీకి చాలా చక్కగా వివరించారు. మరి బయటకు వచ్చి ఆల్రెడీ వాళ్ళ పిల్లలు కొద్దిగా ఎదిగి వాళ్ళ సమస్యలను తల్లిదండ్రులు చూస్తూ బాధపడుతూ ఉంటారు. మా పిల్లవాడు అందరి పిల్లల్లా ఉండలేకపోతున్నారు, అందరూ చాలా చక్కగా పరిగెడుతున్నారు, మా వాళ్ళు పరిగెట్టట్లేదు, మా అందరూ వేగంగా ఉంటున్నారు, ఇంకా మా వాళ్ళు ఇంకా ముద్దులాగే ఉంటున్నారు, మాటలు సరిగ్గా రాకపోవడం, వినికిడి శక్తి సరిగ్గా లేకపోవడం, చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఇంకొంతమందికి మతి మరుపు అనేది కూడా ఉంటుంది. చిన్న పిల్లల్లో కనీసం ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పి 2వ సెకండ్ మనం అడిగినా వెంటనే మర్చిపోతారు. మరి ఇలాంటి వారికి ఏం చేయాలంటారు అసలు? ఇటువంటి వారికి సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపయుక్తమే చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపం చేస్తూ సర్ప హోమం చేస్తాం. మన దేవాలయంలో ఆశ్లేష నక్షత్రంలో సర్పయాగాలు చేస్తుంటాం. ఆ యాగం చేస్తున్నప్పుడు మనం చిన్న రుద్రాక్షలతో చేసుకున్నాడు, పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చిన్న రుద్రాక్షలతో మనం మంత్ర జపం చేసి ఇస్తూ ఉంటాం. ఇది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, పిల్లవాడు పుట్టి మాట సరిగ్గా రాకుండా చెవి ఇబ్బందులు కలుగుతూ అందరు పిల్లవాళ్ళ లేకపోతే కనుక సుబ్రహ్మణ్య స్వామిని చేస్తూ సైమల్టేనియస్ గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే మేధా దక్షిణామూర్తిని ఇక్కడ జపయుక్తం చేస్తుంటాం. మీరు మీ పిల్లవాడికి పుట్టిన తర్వాత మాట సరిగ్గా రాకపోయినా, సరిగ్గా నడవలేకపోయినా ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, 2 పనులు చేయాలి. ఒకటి, ఈ మాల ధరించడం. ఈ మాల ధరించి ప్రతిరోజు సహస్రనామాలు అష్టోత్తరనామాలు చదవద్దు. ప్రతిరోజు పిల్లవాడి స్నానం చేసిన తర్వాత వాడి చేత ఇంట్లో భగవద్గీత పుస్తకం మీద ఒక పువ్వు పెట్టించాను. నేను మళ్ళా చెప్తున్నాను, భగవద్గీత పుస్తకం మీద మాత్రమే పసుపు పుష్పం పెట్టించాను. చదవకండి, పుష్పం పెట్టించాను, కంటిన్యూగా పెట్టించాను. మీరు ఎంత పనున్నా ఓ పువ్వు పెట్టి అక్కడ అని చెప్పి పువ్వు పెట్టించారు పుస్తకం మీద. దానివల్ల మనం మెల్లో ఉన్నటువంటి ఈ మాల వల్ల అతనికి అద్భుతమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. మహాభారతము, భాగవతము, రామాయణము ఇవి మన జీవితాన్ని అనువదించుకోవడానికి అవకాశం కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మాలను ధరించి వాడి చేత ఒక పువ్వు భగవద్గీత మీద పెట్టించగలిగితే సమస్త మానసిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. పిల్లవాడు అందరిలా వచ్చే అవకాశాలు లభిస్తుంది. మాట సరిగ్గా రాకపోతే మాత్రం ఒక్కసారి దానికి నక్షత్రానికి వ్యవస్థని చూసి మనం పరిశీలన చేసే పరిస్థితి. మాట వరకు ఖచ్చితమని చెప్పను, కానీ మానసిక ఆందోళన తగ్గి పిల్లవాడు మనసు మారి అలా నడవడం కానీ ఇది కానీ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది.